హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ సీక్రెట్ 69. లైఫ్ సీక్రెట్ 69 ఛానల్ కి మీకు స్వాగతం పలుకుతున్నాను. ఈ రోజు ఒక స్పెషల్ టాపిక్ తో మీ ముందుకు వచ్చానండి. భార్యాభర్తల మధ్య గొడవ, పంచాయతీ చేయడానికి వచ్చిన వారిలో ఇద్దరు దారుణ హత్య. ఏమిటో విచిత్రం అనుకుంటున్నారా? వివరాలు ఇప్పుడు తెలియజేస్తాను, చూడండి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో భార్యాభర్తల గొడవ పరిష్కారానికి పెట్టిన పంచాయతీలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో గాండ్ల గణేష్, మోట మల్లేష్ అనే ఇద్దరు వ్యక్తులు మరణించగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నపాటి వివాదాలు కూడా ప్రాణాలు తీసే స్థాయికి చేరకుండా సంయమనం పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ రకంగా ఉన్నాయి. ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని సంస్కరణలు చేసినా భార్యాభర్తల మధ్య సమస్యలు మాత్రం కొన్నిసార్లు ప్రాణాల మీదకు తెచ్చేస్తున్నాయి. చిన్నపాటి గొడవలు కూడా పచ్చని కాపురాల్లో నిప్పులు పోసి చివరకు మనుషుల ప్రాణాలను బలికొంటున్నాయి. సమస్యను అక్కడికక్కడే పరిష్కరించుకుని ముందుకు సాగితే ఎలాంటి బాధ ఉండదు. కానీ పెద్దపల్లి జిల్లాలో జరిగిన ఈ ఘటన ఎంత దారుణమో చూడండి. భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం ఇద్దరి నిండు ప్రాణాలను బలి తీసుకుని మరికొందరిని మృత్యు అంచులకు నెట్టింది. వివరాల్లోకి వెళ్తే సుల్తానాబాద్ మండలం సుగ్లంపల్లి గ్రామంలో చోటు చేసుకున్న ఈ దారుణం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. భార్యాభర్తల మధ్య తలెత్తిన ఘర్షణను పరిష్కరించేందుకు గ్రామ పెద్దలు, ఇరువైపులా కుటుంబ సభ్యులు కలిసి పెద్ద మనుషుల పంచాయతీ ఏర్పాటు చేశారు. కానీ ఈ ప్రయత్నం విషాదంగా మారింది. మాట్లాడుకుంటున్న సమయంలో భర్త వైపు కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆవేశానికి లోనయ్యారు. వారు అకస్మాత్తుగా మారణాయుధాలతో భార్య తరపు కుటుంబ సభ్యులపై అత్యంత దారుణంగా దాడి చేశారు. ఈ ఊహించని దాడిని తిప్పికొట్టేందుకు భార్య కుటుంబీకులు కూడా తమ చేతికి అందిన కత్తులతో ప్రతిదాడికి దిగారు. ఈ భీకర పోరాటంలో పెద్దపల్లి మండలం రాఘవాపూర్కు చెందిన గాండ్ల గణేష్, ఓదిలకు చెందిన మోట మల్లేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా మారటంతో వారిని హుటాహుటిన కరీంనగర్లోని ఆసుపత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ దుర్ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర భయాందోళనకు, విషాదాన్ని నింపింది. భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదాలతో ఇతరుల జోక్యం చాలా సున్నితమైన అంశం. సాధారణంగా కుటుంబ సభ్యులు లేదా ఆత్మీయులు వారి మధ్య సామరస్యం నెలకొల్పడానికి ప్రయత్నించడం మంచిదే. కానీ ఒక్కోసారి వ్యక్తిగత విషయాల్లో అనవసరంగా ఎక్కువగా తలదొరచడం వల్ల సమస్యలు మరింత జటిలంగా మారి ఇలాంటి ఊహించని విషాదకరమైన పరిణామాలకు దారితీస్తాయి. ముఖ్యంగా రెండు కుటుంబాల మధ్య అభిప్రాయ భేదాలు, ఆవేశపూరిత నిర్ణయాలు, చిన్నపాటి విషయాలకే మారణాయుధాలు పట్టుకునేంత స్థాయికి వెళ్లటం సమాజంలో పెరిగిన అసహనానికి, సహన లోపాన్ని, హింసాత్మక ధోరణిని సూచిస్తుంది. పెళ్లి చేసి 20 సంవత్సరాలు అవుతాను. 20 సంవత్సరాల నుంచి అని ఎన్నడూ వాళ్ళ గొడవలు గురించి ఏం లేవు. మొన్న వాళ్ళు దేవతలని మొక్కుంటారని పిలిపించారు. పోయేది బావని బామ్మర్దులు పిలిపించి ఆడికి వచ్చినాక వాళ్ళు కొట్టిరు. అక్కడ బావని తాగినాక కొట్టి ఏం చేసిరంటే చెల్లని వాళ్ళ దగ్గర ఉంచుకొని బావని నిలగొట్టిరు. నిలగొట్టినాక మేము పంచాయతీ కులానికి వచ్చినాం. కులాన్ని పెద్ద మనుషులు పిలిపించి పెద్ద మనుషులు వచ్చినాక మేము పెద్ద మనుషులు దాంట్లో మాట్లాడుకొని నా చెల్లని దూలంతాను అన్నారు వాళ్ళు. అన్నాక సరే అని పెద్ద మనుషులు తీసుకొచ్చినాక కూర్చున్నాక మాత్రము
అచ్చిరు కథం బుల్లర్ వల్ల మొత్తం కత్తులు అవి గొడ్డలు పెట్టుకుని వచ్చిరు అత్తనే మీద పడరు అంతే. అంటే పాఠశాల అన్నది ఎలాంటి లేవు. వీళ్ళు ఎన్నో పెళ్ళయి 20 సంవత్సరాలు అవుతాయి, 22 సంవత్సరాలు పెళ్ళయి. వాళ్ళ బిడ్డ కూడా ఇప్పటికి 18 సంవత్సరాలు. వాళ్ళు ఈ కక్షలు పెట్టుకొని వచ్చి మీదికి వచ్చి నా చెల్లని ఇట్లా ఇబ్బంది పెడతానని వచ్చి వాళ్ళు దొరకబట్టి ఎట్లా అంటే కొట్టి కత్తులు అనుకుని ముడిచి పెద్దవాళ్ళ సమక్షంలో మాట్లాడంగా ఒకటే కుటుంబం పెళ్లి చేసి 20 సంవత్సరాలు అవుతాను. 20 సంవత్సరాల నుంచి ఎన్నడూ వాళ్ళ గొడవలు తిరిగి మొన్న వాళ్ళు దేవతలని మొక్కుంటారని పిలిపించారు. ఏది బావని బామ్మదులు పిలిపించి ఆడికి వచ్చినాక వాళ్ళు కొట్టిరు అక్కడ బావని తాగినాక కొట్టి ఏం చేసిరంటే చెల్లని వాళ్ళ దగ్గర ఉంచుకొని బావని ఇలా కొట్టిరు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే భార్యాభర్తల మధ్య గొడవలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి అవగాహన, సహనం, అవసరమైతే నిపుణులైన కౌన్సిలర్ల సహాయం తీసుకోవడం చాలా అవసరం. ఆగ్రహంతో తీసుకునే క్షణికావేశ నిర్ణయాలు కుటుంబాలను నాశనం చేస్తాయని, అమాయకుల ప్రాణాలను బలికొంటాయని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. రేపటి ఎపిసోడ్లో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య ఆమ్లెట్ విషయంలో చిన్న గొడవ జరిగింది. ఆమ్లెట్ సరిగా లేదని భర్త కోపట్టడంతో భార్యాపిల్లలతో పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏం జరిగింది రేపటి ఎపిసోడ్లో మీకు వివరంగా తెలియజేస్తాను. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ప్రతి ఒక్కరూ సుఖంగా సంతోషంగా జీవించాలనేదే మా సంకల్పం. ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు త్వరగా చేరుతుంది. ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. సదా మీ సేవలో. లైఫ్ సీక్రెట్ 69. స్వస్తి.